న్యూస్, సూర్యాస్ టీవీ, గుడ్ ఈవినింగ్ న్యూస్. సీఎం జగన్పై అత్యాయత్నం ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి. తెలుస్తుంది, ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న క్యాటపుల్ట్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం మీద వాడినారేమో అని అనిపిస్తుంది. డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది. పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన అంశాలు. ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి, గురి తప్పకుండా కొట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఈయన టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది. ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలినచ్చు, లేదా కన్ను తగిలినచ్చు కొంచెం తిప్పుతుంటే. సో ఇంతగా క్లియర్గా కనపడుతున్న ఇది ఎవరో ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు, ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేరు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము, ఇంతకుముందు కూడా అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రైన్ చేయండి, ఈ పరిధిలోకి వస్తుందని అలాగే ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం. వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు, అయినా ఫలితం లేదు. ఈరోజు జరగరాని ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. తక్షణం స్పందిస్తామని అన్నారు. జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతమొందించడమే ప్రతిపక్షాల వ్యూహమని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేశారు. చేయాలనే మీ దుర్బుద్ధి కానీ నెరవేరమని చెప్పి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఒకటే చెప్తాం, అన్నా ఈ దుర్మార్గులు, ఈ పచ్చ మాఫియా, పచ్చ మీడియా అంతా కలిసి ఏదో ఒకరోజు ఏదో చేయాలని చెప్తా తపంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నానన్నా. ఎందుకంటే మీరు మాకు చాలా అవసరం, మా ఈ రాష్ట్రానికి భావితరాలకి మీ అవసరం చాలా ఉందన్నా. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోకి కూడా దిష్టి తీశాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దృష్టి, రామోజీరావు దృష్టి, అలాగే పవన్ కళ్యాణ్ దృష్టి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దృష్టి, టీవీ5 సాంబశివరావు దృష్టి, ఇవన్నీ కూడా ఈ దృష్టిలన్నీ తగలకూడదని చెప్పి ఇప్పుడే గుమ్మడికాయ దృష్టి కూడా తీశాము. ఒకటే చెప్తున్నాం సోదరులారా, జగనన్న ఏ ఆశయంతో అయితే ప్రజల మధ్యకి వచ్చాడో అదే ఆశయంతో మళ్ళా ముఖ్యమంత్రి అయితే భావితరాలు చాలా బాగుంటాయి. దయచేసి ఈ విషయం తెలుసుకుని ప్రజలందరూ కూడా జగన్పై జరుగుతున్న ఈ దాడులను గమనించాలని, జగన్ కండగా మనం అందరం ఉండాలని చెప్పి కోరుకుంటూ జై జగన్. ముఖ్యమంత్రి మీద దాడి సంబంధించి టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా దీని మీద విచారణ జరపాలని చెప్పి దాన్ని ఖండించిన సందర్భంలో ఒక మాట చెప్తానండి, వెనకటి రోజుల్లో పెద్దోళ్ళు ఏదో అనేవాళ్ళు, ముట్టికిల్లి జ్వాలపడ్డం అని. చేయించాల్సిన పని చేయించారు, ఇప్పుడేదో మళ్ళీ ఏమి వెనకనట్లు అలా చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సార్. సీఎం జగన్పై నిన్న జరిగిన దాడిని వైసీపీ నేత పోతిన మహేష్ ఖండించారు. జననాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి అపూర్వ స్పందన చూసి ఓర్వలేకే కూటమి నాయకులే దాడి చేయించారనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా కలుగుతోంది. ఈ కుట్రలో చాలా బలమైన నాయకులు ఉన్నారనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇందులో చాలా పెద్దల హస్తం ఉంది, పెద్ద కుట్ర కూడా దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి హాని ఉంది, తక్షణమే భద్రత పెంచాలి. ఎన్నికల కమిషన్ నిన్న జరిగినటువంటి దాడి ఘటనని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో, ఆ దాడికి ఎవరైతే కుట్ర పన్నారో వారిని కూడా విచారణలో వెంటనే తేల్చి కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాం. ఎన్నికల సంఘం కూడా, ఎన్నికల అబ్జర్వర్స్ కూడా తక్షణమే ఈ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి
ఈ ఘటనకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఈ ఘటనకి ఎవరైతే కుట్ర పన్నారో, ఎంత పెద్ద నేత అయినా సరే వారిని ఖచ్చితంగా శిక్షించాలని మేమైతే డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మీరు చూశారు, కూటమి నాయకులందరూ కూడా మీటింగ్ పెట్టినా కూడా ప్రజల నుంచి స్పందన కరువైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేకపోతున్నాం అనేటువంటి ఆందోళనతో, రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్నటువంటి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడ్డారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని గుడివాడ టీడీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం అని టీడీపీ గుడివాడ అభ్యర్థి వెనుగళ్ల రాము నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి రాయి విసిరి ఆయన గాయపరచడం అనే దాని మీద తీవ్రంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎవరు చేశారు అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వెంటనే తేల్చాలి. ఇంతమంది పోలీసులు ఉంటే అంతమంది పోలీసుల మధ్యలో ఎవరైనా రాయేసి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలేట్టు కొడతాం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. సో దీని మీద అర్జెంటుగా ఒక సిట్ వేసి అన్నా కానీ దీనికి ఎవరు వేసారనేది తేల్చాల్సిందిగా పోలీసు వారిని కోరుతా ఉన్నాం. లేదా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సిట్ వేయించైనా కానీ అప్పుడైనా తేలుస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ నాయకుల మీద దాడి చేయటం అంటే అది ఏమన్నా చిన్న విషయంగా తీసుకోకూడదు. మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గుడివాడ వచ్చి పోయిన ఎన్నికల ముందు వచ్చినప్పుడు టిడ్కో ఇళ్ళన్నీ ఫ్రీగా ఇస్తా ఉన్నారు, దానికి క్షమాపణ చెబుతారు, ఈసారి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి క్షమాపణ చెబుతారని చెప్పి ఆశిస్తుంటే మధ్యలో ఇది జరగటం మేము కూడా బాధాకరం. దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించదు, అలాగే వాళ్ళని అంత ఈజీగా తీసుకోకూడదనే మా ఉద్దేశం. కోడికత్తి గొడ్డలి డ్రామా సీక్వెల్స్గా విజయవాడలో జరిగిన రాళ్లదాడి ఘటనపై టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి నెట్టం రఘురాం ఆగ్రహించారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్నటువంటి విజయవాడకి నీవు ఈ 5 సంవత్సరాల కాలంలో ఏం చేశావని మేము అడుగుతా ఉన్నాం. అమరావతి, గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని నిర్మించాలి. తద్వారా ఇది భారతదేశమే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప పట్టణంగా తీర్చిదిద్దబడాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజానీకానికి అది ఒక ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి సిటీగా రూపొందాలి అని ఒక బృహత్ ప్రణాళికతోటి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే నీవు దీన్ని సర్వనాశనం చేశావు. ఎక్కడ వేసిన గొంగళి సందాన్ని అక్కడే ఉంచావు. ఎంత గొప్ప సిటీగా తయారయ్యేది ఈ రోజున, ఎంత నష్టాన్ని నీవు ఈ ప్రజలకి చేకూర్చావు. నష్టం ఇంత అంత అని నలవిగానటువంటిది. ఏమాత్రం కూడా మరి ప్రభుత్వం మీద ప్రజల మీద భారం పడకుండా రైతుల్ని మరి సమీకరించి భూముల్ని ఆ రకంగా మరి తీసుకొని ఎక్కడా కూడా ప్రభుత్వ ధనాన్ని వెచ్చించకుండా దానికి అదే సెల్ఫ్ జనరేటెడ్ ప్రాజెక్టుగా మరి రూపొందిస్తే నీవు బుకాయింపు అబద్ధం చెప్పి దానికి అన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అవుతాయని జనానికి ఆ రకంగా అబద్ధాలు చెప్పి 3 ముక్కలాట ఆడావు. 3 రాజధానులని అన్నావు. మరి ఈ రోజున అది కనుక జరిగే ఉన్నట్లయితే నీవు కేవలం చంద్రబాబు నాయుడు మీద కక్షతోటే నువ్వు ఇదంతా చేశావు. అది కనుక నీవు మరి కాకపోయినట్లయితే ఈ రోజున ఎలా ఉండేది? నీవు అసలు ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసే నాటికే అక్కడ 50,000 మంది మరి లేబరే పనిచేస్తూ ఉన్నారు. రోజుకి ఒక్కొక్క 1000 రూపాయలు వేసుకున్నా కూడా రోజుకి 5 కోట్ల రూపాయల బట్టవాడ అక్కడ లేబర్కే జరిగేది. ఇంకా ఇతర మెటీరియల్ అలాగనే ఇతర కాంపోనెంట్స్ అన్నీ చూసుకుంటే రోజుకి 15 కోట్ల రూపాయలు ఆ రకంగా వెచ్చిస్తే ఎకానమీలోకి ఏ రకంగా మరి ధనం వచ్చి పడేది అనేది మనం ఆర్థిక పోలింగ్ ప్రక్రియ పీఓ ఏపీఓలకి కీలకమని అంశాలపై నిబద్ధతతో ఎన్నికలు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. సో ఇది దీనికి ఇందాక ఈ టీసీ
మాక్ పోల్ స్లిప్ వేసి స్టాంప్ వేసి వాటన్నింటినీ కూడా బ్లాక్ ఎన్వలప్ వేసే బ్లాక్ ఎన్వలప్ వేసే ముందు మాక్ పోల్ సర్టిఫికేట్ ఫిల్ చేసి వేయాలి. ఓకే, మాక్ పోల్ సర్టిఫికేట్ ఫిల్ చేసి దాన్ని మన ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టి దానికి పింక్ పేపర్ సీల్ వేయాలి. ఓకే, దానికి పింక్ పేపర్ సీల్ వేయాలి. బ్యాలెట్ యూనిట్. సో ఈ బ్యాలెట్ యూనిట్ లో మీరేమీ కూడా యాక్చువల్గా జనరల్గా 16 కన్నా తక్కువే ఉంటారు. జనరల్గా 2 బ్యాలెట్ యూనిట్లు వాడే పరిస్థితి కాదు. 2 బ్యాలెట్ యూనిట్లు వాడితేనే మీరు ఇది వాడతారు. లేకపోతే దీనిని కేవలం దీన్ని వెళ్ళి వీవీప్యాట్కి పెట్టడం తప్ప దీంట్లో మీరు అంత ఎవ్రీథింగ్ అనేటువంటిది ఆర్ఓనే సెట్ చేస్తారు. లైక్ ఇది ప్రాపర్గా ఉందా లేదా చూసుకుంటారు, ఇది పనిచేస్తుందా లేదా చూసుకుంటారు, ఇవన్నీ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకుంటారు. ఒకవేళ 10 మంది ఉన్నారనుకోండి, 10 బ్లూ మాత్రమే ఉన్నాయా లేదా చూసుకుంటారు నోట్లతో, ఆ మిగిలిన కూడా వైట్ ఉన్నాయా లేదా చూసుకుంటారు. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 0, 1 ఉందా లేదా చూసుకుంటారు. దీని కింద పింక్ పేపర్ సీల్ ఉందా లేదా చూసుకుంటారు. పింక్ పేపర్ సీల్ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అప్పుడే చెప్తారు, ఇగో ఇక్కడ లేదండి ఇక్కడ పింక్ పేపర్ సీల్ అని. ఇప్పుడు ఉండదు అయినాక. దెన్ దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ 2 ఉన్నాయి, ఈ 2 కూడా సో తీసుకోవాలి. ఇది మీరు వాడారు. ఎప్పుడు 2 బియ్యులు ఉంటే ఎవరికైతే మనకి 2 బియ్యులు అంటే ఒకరికే కాదు అందరికీ ఉంటాయి, అంతే కదా. ఎవరో ఒక పోలింగ్ స్టేషన్ ఉంటారు, మొత్తం ఉంటే ఎంటైర్ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది కనెక్ట్, లేకపోతే ఇది వాడరు. సో ఇది కూడా ఇది కూడా జనరల్గా 4 దాటితే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.